ఇవాళ వ్లాగ్ ఏందో అర్థమైపోయింది కదా. ఎస్, పూజ చేసుకుంటున్నాం మనం. దానికోసం కావాల్సిన అన్ని తయారైపోయినాయి, నేను తప్ప. ఇప్పుడు నేను కూడా రెడీ అవుతున్నా. అవన్నీ మీకు ఒకటి చూపిస్తే చూడరు. ఇవేంటియో తెలుసా? కొరియన్ డర్మా ట్రీట్మెంట్స్ అన్నమాట. కానీ ఇసొంటి ట్రీట్మెంట్స్ మన ఇండియాలో అవైలబుల్లో ఉంది, అది కూడా మన ఇంట్లోనే. ఏంది, నమ్ముతలేరా? ఎట్లా అనుకుంటున్నారా? చూపిస్తా. డాక్టర్ షీట్స్ మనందరి కోసం ట్రాన్స్ఫర్మేటివ్ సాలమన్ స్పర్మ్ డిఎన్ఏ ట్రీట్మెంట్ ని మన ఇంటి దాకా మన కోసం తీసుకొచ్చింది విత్ ఈ బకుచియోల్ అండ్ పీడిఆర్ఎన్ యాంప్యూల్ సీరం తోని. సో ఈ సీరం మన స్కిన్ ని మంచిగా యూత్ఫుల్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, హైడ్రేటెడ్ చేస్తుంది అండ్ ట్రిమ్మర్ స్కిన్ ఇస్తుంది. సో ఇందులో మన స్కిన్ కి మంచి చేసే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇందులో పీడిఆర్ఎన్ ఉంటుంది, అది ప్యూరిఫైడ్ సాలమన్ స్పర్మ్ డిఎన్ఏ నుంచి దీన్ని తయారు చేస్తారనమాట. దీనివల్ల మన స్కిన్ మంచిగా రీజనరేషన్ అవుతుంది, ప్లంపీగా ఉంటుంది అండ్ మంచి హైడ్రేషన్ కూడా ఇస్తుంది మన స్కిన్ కి. అండ్ నెక్స్ట్ బకుచియోల్ ఉంటుంది, అది మన స్కిన్ కి మంచి కొలాజిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇంత మంచి ఇంగ్రీడియంట్స్ అండ్ వాటి బెనిఫిట్స్ తోని ఇసొంటి సీరం ఇండియాలో ఇదే ఫస్ట్ టైం. ఇందులో పవర్ ఆఫ్ పీడిఆర్ఎన్ అండ్ బకుచియోల్ ఉంటుంది. ఇది స్కిన్ ని మంచిగా రిపేర్ చేస్తుంది అండ్ డీపర్ సెల్యులర్ లెవెల్ లో ఇది పనిచేస్తుంది. దీని టెక్స్చర్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, స్కిన్ లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. సో ఇది ఒక రెవల్యూషనరీ ఇంగ్రీడియంట్ ఫర్ యూత్ఫుల్ స్కిన్ దట్ వర్క్ ఎట్ డీపర్ సెల్యులర్ లెవెల్. చూసిరా స్కిన్ లోకి ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో. సో మీరు కూడా మీ స్కిన్ ని మంచిగా యూత్ఫుల్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ స్కిన్ మంచిగా ప్లంపీగా హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ ని ట్రై చేయండి. ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తే వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్, డాక్టర్ షీట్ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ లో ఉంది. అండ్ అంతేకాక కింద కనిపించే ఈ కొన్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. చలో ఇంక ఇప్పుడు చీర కట్టుకొని కొంచెం మంచిగా రెడీ అయిదాం పర్. ఇక రెడీ అయిపోయిన తర్వాత నేను ప్రసాదం స్టార్ట్ చేసిన. అందుకోసమని వడపప్పు, పానకము, దాని తర్వాత పరమాన్నం వండుదామని డిసైడ్ అయినా. అదే బెల్లపన్నము. ఇక చలిమిడి కూడా చేస్తున్నా. బెల్లం తెప్పించిన కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలు చేస్తున్నాను అనమాట. అదే పానకంకి వనికి వస్తుంది, వడపప్పులో కలపచ్చు అండ్ చలిమిడికి చేయొచ్చు, దాని తర్వాత పరమాన్నం వండొచ్చు. అందుకోసమని ఆ బెల్లంని చిన్న చిన్న ముక్కలు చేస్తున్నా. సో 7 శనివారాల వ్రతం ఇదే ఫస్ట్ టైం నేను చేయడము. నాకు తెలిసిన వాళ్ళు చెప్తే, నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, నీకు వెంకటేశ్వర స్వామి భక్తురాలు, నువ్వు ఈ పూజ ఇప్పటిదాకా చేయలేదా, చెయ్యు అని చెప్తే సరే ఒకసారి చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అన్నమాట. సో ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి దయచేసి ఎసొంటి తప్పులు పట్టుకోకండి, ఓకేనా? సో బెల్లంతో కొంచెం నీళ్ళు చేసి దాంట్లో అరటిపండు, దాని తర్వాత బియ్యం పిండి, ఇవన్నీ కలుపుతున్నాను అన్నమాట. ఇది పిండి దీపాలు చేస్తేందుకు. పిండి దీపాలు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, నాకు రాలేదు. ఇంకో దిక్కేమో గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి పానకం పట్టిన చలిమిడి కోసం. సో అది చేసేసిన. ఇక పిండి దీపాలు మస్తు ట్రై చేసినా కానీ రాలేదు. వడపప్పుకేమో పెసరపప్పు నానబెట్టి పెట్టేసిన. రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఏదో ఒక మోస్తరు షేప్లో వచ్చినాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వచ్చినాయి. తప్పు పట్టుకోకరి, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తా ఖచ్చితంగా. బెల్లపనం ఆడుతున్నా కదా, దానికోసం బియ్యం గడిగి ఉడికిస్తున్నాను అనమాట. ఇంకో దిక్కు పానకంకేమో కొంచెం మిరియాల పొడి, ఇలాచి పొడి అని వేసేసిన. ఇక
ఇక దాని తర్వాత ముడుపు కోసము ఒక తెల్లటి బట్ట తీసుకొని దాన్ని పసుపు గంధం కుంకుమ వేసిన నీళ్ళల్లో కొద్దిసేపు ఉంచి తర్వాత ఆ వాటర్ అంతా తీసేసి దాన్ని ఆరబెట్టాలన్నమాట. సో ఈ క్లాత్లో ముడిపేస్తారు కాబట్టి నేను ఆ రోజే ముడిపేసేందుకు ఆ క్లాత్ని ప్రిపేర్ చేసిన. ఇక ఒక దిక్కు పరమాన్నం అయిపోతుంది, అందులో నెయ్యి వేసేసిన. ఇక అట్లా ప్రసాదాలు అయిపోయినాయి కాబట్టి పూజ స్టార్ట్ చేసినాను అన్నమాట. సో నేను ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ఇంట్లో పూజ చేస్తా. ఇప్పుడు ఈ 7 శనివారాలు చేస్తున్నాను కాబట్టి శనివారం పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకొని ఫోటో ఫ్రేములు అంతా తుడిచేసుకొని అన్నిటిని మంచిగా నీట్గా కడుక్కొని పెట్టుకుంటాను అనమాట. ఎవ్రీ ఫ్రైడే చేస్తాం. ఫ్రైడే చేస్తారని కూడా అనకండి, నాకు మా అమ్మ అట్లనే నేర్పింది, నేను అట్లనే నేర్చుకున్నా. సో ఈ 7 శనివారాల వ్రతం నేను ఎక్కడ మే నెలలో స్టార్ట్ చేసినాను అనమాట. సో ఇది ఎన్ని నెలలు అవుతుందో, మధ్యలో పీరియడ్స్ వచ్చినా సరే దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ది కౌంట్ చేయాలట. అందుకోసమని ఇంకా నేనైతే పూజ స్టార్ట్ చేసినాను అనమాట. అట్లా ఇంట్లో దేవునికి అయితే పూజ అయిపోయింది. ఇక తులసమ్మ దగ్గరకు కూడా వచ్చేసినాను అనమాట. కంపల్సరీ రోజు 2 పూటలు దీపం అయితే పెడతా. ఓన్లీ శుక్రవారం రోజేమో నీట్గా పూజ రూమ్ అంతా కూడా డీప్ క్లీన్ చేసి మంచిగా దేవుని ఫోటో ఫ్రేమ్స్కి ఇదంతా క్లీన్ చేసి దీపం పెడతా అనమాట. పొద్దున నా హెల్పర్ రాధ వచ్చేసి చక్కగా కడపగడికి ముగ్గులు వేసేసింది. నేనేమో అట్లా ఫ్లవర్స్ పెట్టేసినాను అనమాట. ఇక ఇంట్లో పూజ అయిపోయింది కాబట్టి వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతానికి కావాల్సిన సామాన్ అంతా కూడా పక్కకు పెట్టేసిన. ఫోటో ఫ్రేమ్కి బొట్లు పెట్టేసిన, పీట వరిచిన, దాని మీద ఒక క్లాత్ వేసి బియ్యం పోసి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి ఇంకొక పళ్ళెంలోనేమో కంపల్సరీగా ఏ పూజ చేసినా వినాయకుడు కంపల్సరీ కాబట్టి వినాయకుడు అట్లనే లక్ష్మీదేవిని కూడా పెట్టినాను అనమాట. ఇక బియ్యం పోసిన తర్వాత 7 తమలపాకులలో 7 పిండి దీపాలను పెట్టిన. అందులో 7 వత్తులు పెట్టాలన్నమాట కంపల్సరీ. స్వామివారికి 7 అంటే ఇష్టం కాబట్టి 7 ప్రసాదాలు పెట్టాలి కాబట్టి నేను 7 ఫ్రూట్స్ పెట్టినాను అనమాట. ప్రసాదాలు ఏమో వడపప్పు, పానకం, దాని తర్వాత పరమాన్నం, చలిమిడివి పెట్టిన. ఇక 7 తమలపాకులు వేసి 7 పిండి దీపాలు పెట్టి అందులో 7 ఒత్తులు పెట్టినాను అనమాట. అండ్ ఈ ఒత్తులు కంపల్సరీగా నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో ముట్టిస్తే మంచిదని చెప్తే నేను నెయ్యితోనే ముట్టించినాను అనమాట. సో కొంతమంది కలశం పెడతారు, కలశం పెట్టరు. సో నాకు చెప్పిన వాళ్ళు కలశం పెట్టమని చెప్పారు కాబట్టి కలశమే పెట్టిన. అందులో నీళ్లు, పసుపు, అక్షింతలు, దాని తర్వాత 1 రూపాయి కాయిన్ వేసి దాని తర్వాత కొబ్బరికాయ, ఆ జాకెట్ బట్ట అట్లా వేసేసి మొత్తంగా కూడా కలశం అయితే పెట్టేసినాను అనమాట.
ఇక దేవుని ఫోటో ఫ్రేమ్కి వస్త్రమాల, దాని తర్వాత పూలదండ, దాని తర్వాత తులసి మాల పెట్టాలి. కానీ నాకు టైం లేక చేయడం రాక ఈసారికి అయితే అట్లా పక్కకు పెట్టేసిన. కానీ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా నేను తులసి మాల పెడతా. నేను తులసి మాల వేస్తా. ఇక ఇక్కడ ముడుపు ఆ క్లాత్ అయింది కదా, ఆ క్లాత్లో బియ్యము, 7 ఉచ్చడవన్లు, 7 లవంగాలు, 7 ఇలాచీలు, 111 రూపాయలు, కొంచెం గంధం, ఇవన్నీ వేసి కూడా ముడుపు కడతారనమాట. సో ఈ ముడుపు కట్టి ఎవ్రీ వీక్ మనం పూజ చేసేటప్పుడు దీన్ని స్వామివారి పాదాల దగ్గర పెట్టాలి. సో నేను ఈసారి ఫస్ట్ టైం కాబట్టి ముడిపేసి దానికి గంధం, కుంకుమ, నామాలు పెట్టి దేవుని దగ్గర పెట్టేసినాను అనమాట. సో ఇప్పుడు ఇంకా ఈ ముడుపు ఈ వారం నుంచి స్టార్ట్. దాని తర్వాత అలంకరణ అంతా అయిపోయిన తర్వాత అలంకరణ అంతా అయిపోయిన తర్వాత దీపారాధన చేస్తున్నాను అనమాట. సో నేను ఫోన్లో వీడియో పెట్టుకొని ఇక్కడ నుంచి పూజ స్టార్ట్ చేసిన. సో అక్కడ ఉన్న అయ్యవారు ఏమేమి చెప్తే అది చేసేసిన. సో పిండి దీపాలు నేనైతే ముందే ముట్టించిన, ఎందుకంటే పూజ చేసేటప్పుడు అవి ముట్టించి ఉంచితే నాకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది కాబట్టి ముందే ముట్టించిన. మీరు దీన్ని కూడా తప్పు పట్టుకోకర్రి. సో నాకు తెలిసిన వాళ్ళు నాకు తోచినట్టు చేసిన. బట్ నెక్స్ట్ వారం ఇంకా తప్పు లేకుండా ఇంకా ప్రశాంతంగా మంచిగా చేసుకుంటా. ఫస్ట్ టైం కదా, అందుకోసం ఇట్లా అయిపోయింది. సో ఇక్కడ స్వామివారి గోవిందనామాలది బుక్ ఉంటుంది, అదన్నా చదవచ్చు. లేకపోతే దీనికి సంబంధించిన పూజా విధానం గూగుల్లో దొరుకుతుంది, లేదంటే ఏదైనా వీడియోలో చూసినా దొరుకుతుంది, అట్లన్నా చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక అయ్యవారు చేసేది చూసినాను కాబట్టి అది పెట్టుకొని ఇంకా కంప్లీట్గా పూజ స్టార్ట్ చేసినాను అనమాట. సో మనం 7 వారాలు అనుకుంటాం, కానీ స్వామి వడ్డీ కాసుల వాడు కాబట్టి 8వ వారం కూడా చేయించుకుంటారు. ఈ ముడుపుని ఏం చేయాలి అని అడుగుతారు. ఈ ముడుపుని 8వ వారం అయిపోయిన తర్వాత మీ వీలుని చూసుకొని తిరుపతికి వెళ్ళి తిరుపతి హుండీలో వేయాలన్నమాట. సో చాలామంది లైఫ్స్లో మిరాకిల్స్ జరిగినాయట, నా లైఫ్లో కూడా జరగాలని నేను కోరుకుంటున్నా. సో నేను కూడా తిరుపతికి వెళ్తా. తిరుపతికి వెళ్ళి ఈ ముడుపుని అక్కడ వెంకటేశ్వర స్వామికి అప్పచెప్పి వచ్చేస్తాను అనమాట. అండ్ కలశాన్ని ఏమో పొద్దున నేను తీసేసి ఫోటో ఫ్రేమ్కి అవన్నీ తీయకనే ముందు దేవుడికి మళ్ళీ కొట్టేసి ఆ నీళ్ళు ప్రసాదం లెక్క తీసుకొని కొబ్బరికాయలు ప్రసాదం లెక్క పంచి పెడతాను. సో కలశాన్ని అయితే నేను ఏ పూజ చేసినా సరే మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ తిదివార నక్షత్రాలు చెప్పుకోండి. అవి ఎక్కడ దొరుకుతాయంటే మేము ప్రతిరోజు తిరుమల చెప్తుంటాం, పంచాంగం చెప్తుంటాం, మా వీడియోలో అందులో వస్తుంది. లేదా మీ క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ కనపడతాం. క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి, సిద్ధ్యర్థం, ధర్మార్థ, కామమోక్ష, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపద ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మధు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం. ప్రత్యేకంగా ఒక చెంబుతో నీళ్ళు పెట్టుకోమన్నారు కదా, ఈ చెంబుకి గంధం రాసి 3 చోట్ల కుంకుమ పెట్టండి. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే రుద్రస్థితో బ్రహ్మ మధ్యేమ అబ్రహ్మణాస్మృతః వృక్షోపసాగరాः సర్వే సప్తత్రి కలశే గంధపుష్ప అక్షతాన్ నిక్షిప్య నిశసేతి హస్తేనాఛాద్య రచయిపకవేణి హస్తేనాఛాద్య ఆకలశే ఏషు ధావతి పవిత్రే పరిశుద్ధతే ఉత్తైర్యజ్ఞేషు వర్ధతే ఆకలశే ఏషు ధావతి శీలోవర్మవిగాహతే పవిత్రో నాగనిగ్రదతు ఓం ఆపో వా ఇదం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశవాపో నవాపో అమృతనాప స్మరణాపో విరాణాప స్వరాణాప చింతాపుష్యాపో జ్యోతిపుష్యాపో యజోపుష్యాప సత్యవాప సర్వా దేవత ఆపో భవస్వరాపో ఆ పుష్పంతో శ్రీకారం చుట్టడం గంగే జయమునే జైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దుర్లక్షయకారకాః కలశోదకేన ధ్యాయామి వేసే నక్షత్రం ఆవాహయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. సరే ఆవు పాలు పంచామృతాలు ఉన్నాయి కదా, ఈ పంచామృతాలు చెప్తుండండి. మహాగణాధిపతి నమః పాదయో ఆద్యం సమర్పయామి, అలాగే హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నపయామి. ఈసారి పుష్పం తీసుకుని
ఈ పంచామృతాలు ఉన్నాయి కదా ఈ పంచామృతాలు గణపతి చల్లండి. ఓం ఆప్యాయ స్వసమేత దేవ సదస్వామ పుష్పయం అపావాజస్య సంగతే ధరిగ్రామణో ఆకారశం జిత్వార సస్యవాజనః సురవిరామకాకృత ప్రణాయోగం చితారలో శుక్రమసి జ్యోతిష తేజోష దేవోపసంకల్పన దచ్చిత్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః మధువాతాహృతాయ దేవదక్షం కృష్ణవః పాదవేగేన సంగోషధి మధురక్త మధోషధి మధువత్పార్థమగుంజః మధుద్యోరస్పరపితా మధువాన్నో వనస్పతి మధుమాగమస్తు సూర్యః మాతేర్గావో భవంతునః స్వాస్పర్శదివ్యాయ ధర్మణే స్వాతంత్రాయ సుఖమేహి తునామ్నే స్వాతంత్రమిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగోదాః వ్యాహజేత్యానః క్షతీరవ మాతరః తస్మారంగమామో వయసక్షయాయ జన్మతః ఆమో దళయధాగ్రః శ్రీ మహాగణాధిపత్య నమః పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి అలా వేసేసేయండి. యజ్ఞోపవేతాలు మోక్షదాలు సమర్పయామి. అలాగే ఓ పుష్పాన్ని గంధంలో ఉంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి. ఓం గంధ ద్వారాంతరాదర్శాం నిత్యపుష్టాంకరేషణే ఈశ్వరీయం సర్వభూతానాం తామిహోపహ్పై శ్రీ మహాగణాధిపతి నమః సాక్షాత్ దర్శయామి సత్యం దొరికేన పరిశీలించాలి అమృతస్తు అమృతోపసర్వసి శ్రీ మహాగణాధిపతి నమః అవసరాలు గుణోపహార సహిత కదలికలు నివేదయామి. ఓ పుష్పం తీసుకుని 5 సార్లు గణపతి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. వక్రతుండశ్వోత్పకరణో హేరంపస్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠేత్ శ్రీయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే రంగమే తథా సంగ్రామే సర్వకార్యేషు విగ్రహస్తస్య రజయితే శ్రీ మహాగణాధిపతి నమః. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఆమోదంలో పెట్టేసుకోండి పుష్పాన్ని. ఈసారి ధర్మాన్ని ప్రథమాన్యాసన్నం దేహనాక్ మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యాస్తంత దేవాః గణపతిం యథాస్థానం ప్రవేశయామి. శోభాపన ఆత్మచిత్రేణ పవిత్ర అసౌ సూర్యస్య రశ్మిభిః మధువాతాహృతాయ దేవదక్షం కృష్ణవః పాదవేగేన సంకోషధి మధురక్తం మధోషధి మధువత్పార్థమగుంజః వర్చస్వనే నమః ప్రాణం పూజయామి. ఓం సహస్రశీర్షాయ నమః శిరం పూజయామి. ఓం రమ్య విగ్రహాయ నమః సర్వాలింగాని పూజయామి. దేవాయ నమః కేశవాయ నమః సుందరాయ నమః సుందరాయ నమః కృష్ణాయ నమః జ్ఞానమంజనాయ నమః శ్రీవత్సవాంగాయ నమః సర్వేశాయ నమః ఓంకారాయ నమః శ్రీవత్సవాయ నమః ఈశ్వరాయ నమః పరంజ్యోతియ నమః వైకుంఠపదయ నమః ఓంకాయ నమః సదాశివాయ నమః యాదవేంద్రాయ నమః ఓం యక్షాయ నమః ఓం ధన్యహస్తాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం వైకాత్మనే నమః ఓం నీలబంధనే నమః ఓం ఆత్మలోకవరప్రదాయ నమః ఓం ఆకాశాదివరదాయ నమః ఓం సూర్యవరప్రదాయ నమః ఓం నమః ఓం జనార్దనాయ నమః ఓం కన్యాశ్రవణతారణ్యే నమః ఓం పీతాంబరధరాయ నమః ఓం ఖడ్గధారిణే నమః ఓం ధనార్జన సంస్థాయ నమః ఓం ధనస్యామల శాంతాయ నమః ఓం శ్రీమతే నమః ఓం చంద్రశమాయ నమః. సో ఇక్కడ మాకు నేను చూసిన వీడియోలో అయ్యవారు కుంకుమ పూజ కూడా చేయించాను. చక్కగా మంత్రాలు చదువుకుంటా కుంకుమ పూజ కూడా చేసినాను అనమాట. ఇక కోరికను అంతా కోరుకొని కొబ్బరికాయ కొట్టేయమంటే కొబ్బరికాయ కొట్టేసిన. దాని తర్వాత ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇక ఇట్లా ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించినాం స్వామివారికి. ఇది వెంకటేశ్వర స్వామిని ఒక చిన్న స్టాండ్ దొరికిందనమాట. మనము సిల్వర్ పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వులను పెట్టేందుకు ఒక స్టాండు. సో ఆ స్టాండ్లో ఒక్కొక్క గోవిందనామం చెప్పుకుంటూ ఒక్కొక్క ఫ్లవర్ అట్లా పెట్టుకుంటూ వచ్చినాను అనమాట. దాని తర్వాత ఇది కూడా 6 ఒత్తుల 7 ఒత్తులో తెలీదు. సో ఈ దీపాన్ని కూడా దేవునికి మంచిగా ఇచ్చేసినాను అనమాట, దీపహారతి ఇది. సో ఇట్లా ఇంట్లోనైతే పూజ కంప్లీట్ చేసుకున్నా. దాని తర్వాత తులసమ్మకు కూడా చూపించేసిన. ఇక అనుకుంటున్నాను ఎవ్రీ సాటర్డే పూజ చేసిన తర్వాత టెంపుల్కి విజిట్ చేయాలని చెప్పేసి.
అందుకోసం ఇక్కడ మా ఇంటి పక్కకే ఉన్న ఒక టెంపుల్కి వచ్చి దేవునికి దండం పెట్టుకున్నాను అన్నమాట. సో ఇది నా సప్త శనివారాల వ్రతంలో ఫస్ట్ వారం అనమాట. మిగతా వారాలు కూడా మంచిగా జరగాలని నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ.